పాచిగుళ్ల మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా'. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ మోర్నినేని, రవిశంకర్ యాలమంచిలి 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాను నిర్మించారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. రావు రమేష్, మురళీ శర్మ, తులసి, సింధు తులాని, రాహుల్ రామకృష్ణ, సత్యం, వీటీవీ గణేష్లు ఇతర పాత్రలు నటించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ను, సిద్ధార్థ నూని, జార్జ్ సి. విలియమ్సన్ సినిమాటోగ్రఫీగా వ్యవహరించారు. వివేక్ మార్విలు సంగీత దర్శకత్వం వహించారు. నవంబర్ 27న 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రం వరల్డ్ వైజ్గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని మూవీ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, తొలి రోజు 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఒక్కసారి పరిశీలిద్దాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రింట్స్, ప్రమోషనల్స్, ఇతర ఖర్చులన్నీ కలిపి 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాకు 70 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్ పాటలతో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలతో 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాకు మంచి ప్రీ బిజినెస్ జరిగింది. ఈ మూవీకి వరల్డ్ వైజ్గా దాదాపు 27 కోట్ల రూపాయల మేర ప్రీ బిజినెస్ జరిగింది. రామ్ పోతినేని మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల షేరు, 60 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు లెక్క కట్టారు. గడిచిన 6 ఏళ్లుగా హిట్ లేకపోవడంతో ఈ సినిమాపై రామ్ పోతినేని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే 'ఆంధ్ర కింగ్ తాలూకా' కోసం కష్టపడ్డాడు. ప్రతి చిన్న ఈవెంట్లోనూ పాల్గొని సినిమాపై హైప్ తీసుకురావడం కోసం కృషి చేశారు. దానికి తగ్గట్టుగానే 'ఆంధ్ర కింగ్ తాలూకా'కు అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్కు 2 రోజుల ముందే యూఏఈలో $40,000 అంటే భారత కరెన్సీలో 35.72 లక్షల రూపాయలు మార్కు చేరుకుంది. ఇక 'ఆంధ్ర కింగ్ తాలూకా' ప్రీమియర్స్ విషయానికి వస్తే రామ్ పోతినేని సినిమాకు అమెరికాలో 211 లొకేషన్స్కు గాను 412 షోలు పడ్డాయి. మొత్తం 5,908 టికెట్స్ అమ్ముడైతే తద్వారా 83,895 రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు నివేదిక చెబుతున్నారు. 27వ తేదీ సాయంత్రం నాటికి ఇది $150,000 అంటే ఇండియా కరెన్సీలో 1.33 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక 'ఆంధ్ర కింగ్ తాలూకా' తొలి రోజు కలెక్షన్స్ పరిశీలిస్తే 70 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లక్ష్యంతో బరిలోకి దిగిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీకి పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్తో మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా నివేదిక చెబుతున్నాయి. తొలి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు రామ్ పోతినేని సినిమాకు 30% ఆక్యుపెన్సీ నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు హైదరాబాద్లో 439 షోలు, బెంగళూరులో 316 షోలు, విజయవాడలో 100 షోలు, విశాఖపట్నంలో 115 షోలు ప్రదర్శితమయ్యాయి. ఫస్ట్ షో, సెకండ్ షో నాటికి బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా'కు ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 2.50 కోట్ల రూపాయలు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ₹1 కోటి, ఓవర్సీస్లో ₹1 చొప్పున వరల్డ్ వైజ్గా 5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? రామ్ పోతినేని గారు నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ బ్రేక్ ఈవెన్ అయి లాభాల్లోకి వెళ్తుందని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.